సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడైతే మనం చూడొచ్చు, టికెట్ రాని అసంతృప్తి చెందిన బక్కా జడ్సన్ గారు మనతో ఉన్నారు. అసలు ఆయన ఎందుకు దీక్ష వహిస్తున్నారు, అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఆయన ఏం కావాలనుకుంటున్నారు, అధిష్టానం ఆయనకి ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా మనం ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మీరు ఇక్కడ ప్రస్తుతం ఉండడానికి గల కారణం ఏంటి? మీకు టికెట్ ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారు? ఓకే, అధిష్టానం అయితే మీకు వచ్చి చెప్పాలి, బట్ అధిష్టానం చెప్పే ముందు మీకు ఏదైనా చిన్న క్లూ అయినా ఉందా? ఈరోజు అమ్మా, నేను కల్వకుంట్ల కవిత యొక్క అక్రమ ఆస్తుల పైన కేసులు పెట్టిన. ఆమె అక్రమ ఆస్తుల ఫోటోల కాంచెల్లి సర్వే నంబర్లకి వెళ్ళి మొదలుపెట్టి కంప్లీట్గా కేసు పెట్టిన. నేను గవర్నర్కు కంప్లైంట్ ఇచ్చిన, రాష్ట్రపతి గవర్నర్ ఇచ్చిన, ఏసీ, ఈడీ, సిబిఐ అన్నిట్లలో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ డ్రగ్స్ పైన, ఇవన్నిటిపైన. మన టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ కూడా హైకోర్టులో దాని మీద కేసు వేసిన. వరంగల్ సెంట్రల్ జైలు కేసీఆర్ దగ్గర పోయి కుదబెట్టినని చెప్పి కేసు వేసిన. ఇది ధరణి మీద అక్రమంగా కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, పేరు అడ్రస్ లేనోనికి ఇచ్చిండ్రని చెప్పి నేను కేసు పెట్టిన. అయితే ఇవన్నీ కూడా వేస్తుండవి తెల్లాలేస్తే కొట్లాడుతూ ప్రతి అంశం మీద, తెలంగాణ ప్రతి అంశం మీదనే పోరాటం చేసిన. ఇవన్నీ ఫోటోలు తారకన్నారు. ఇక ఇది రైతుల ఆత్మహత్యల పైన ప్రతి దాని మీద కొట్లాడుతుండు. వీడు అసెంబ్లీకి రావద్దని చెప్పి ఇప్పటికీ టికెట్ డిక్లేర్ అయ్యి 4 రోజులు అవుతుంది. అంటే శుక్రవారం రోజు నేను ఎప్పుడు మాట్లాడలే. నాకు టికెట్ రాలేదనే ఇంత కూడా నేను మనస్తాపం చెందలే నేను. కానీ వెనుక కల్వకుంట్లలో ఉండి టికెట్ రాకుండా చేసినని నాకు బాధ అనిపించింది. ఈమె అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్ వెనకాల కల్వకుంట్ల కవిత వల్లనే రాలేదని? అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారా కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలిసిందని? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి లేదమ్మా. ఇయాటికి మేము పోరాటం చేస్తున్న దాని మీద ఒక వ్యక్తి ఉన్నాడు, అడిఫోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదివరకు ఈమెతో డైరెక్టర్ గా ఉన్నట్టు మెంబరు ఆయన ఉన్నాడు. నాకు పక్కా కాన్ఫిడెన్స్ న్యూస్ వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన. ఆమె స్కిల్ డెవలప్మెంట్ మీద నేను కేసు వేసిన. కల్వకుంట్ల కవిత స్కిల్ డెవలప్మెంట్ మీద వేసిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని లేపింది రేవంత్ రెడ్డో లేకుండా బట్టి విక్రమార్కో లేపలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేచింది భారత్ జోడో యాత్ర తర్వాత, రాహుల్ గాంధీ యాత్ర తర్వాత. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ కాంగ్రెస్ పార్టీకి అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఊపు వచ్చింది. ఆ ఊపుతోని ఈరోజు అందరూ వస్తున్నాడు. దాన్ని ఇక్కడ వీళ్ళు ఏం ఉద్యమం చేయలే. ఒక ప్రశ్న నేను మాట్లాడిన దేనిపైన కూడా, వేటిపైన కూడా ఉద్యమం చేయలే. ఒక పెద్ద స్కాము, ఇన్ని స్కాములు నేను బయటికి తీసి మాట్లాడితే ఏ రోజు కూడా ప్రీసీజీ ప్లేన్ పిలిచి నన్ను మాట్లాడలే. బాజాబ్తా నన్ను మీడియాల సమావేశంలో నన్ను యావరేజ్ లీడర్ అని చెప్పిండు. మా వరంగల్కి వచ్చి బక్కా జడ్సన్ ఎవరంటే, బక్కా జడ్సన్ అంటే ఒక యావరేజ్ లీడర్ అని చెప్పి మీడియా సమావేశాల్లో మీడియాకి చెప్పినానంటే ఎంత అక్కసు ఉన్నది. ఇది నాకు తర్వాత ఇవాళ తెలిసిందంటే నేను ఎందుకే మన ఏది టికెట్ కోసం నేను పెద్ద పట్టించుకుంటాను. టికెట్ అనేది నాకు ఇష్యూయే కాదు. టికెట్ చాలా చిన్నది అది. ఎందుకంటే 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం చచ్చిపోయినారు. 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నౌకరు కోసం ఉన్నారు. వాళ్ళ కోసం నేను కొట్లాడుతున్నా, వాళ్ళ కోసం తరపున నిలబడుతున్నా. కానీ కేవలం కల్వకుంట్ల కళ్ళల్లో ఆనందం జున్నికి ఈరోజు నా టికెట్ కోసిందన్న చూసినావా? నేను దానికోసం నాకు అందుకని నేను రీజన్ అడుగుతున్నా. నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు రీజన్ నాకు టికెట్ ఇవ్వాలని నేను అడుగుతలేను. నాకు టికెట్ కావాలని కూడా నేను అంటలేను. కానీ నాకు టికెట్ ఎందుకు ఇలా రీజన్స్ మాత్రం నాకు పక్కా చెప్పాలి. ఈరోజు ఒకరిని ఉరి తీసేటప్పుడు నీకెందుకు, నీ ఆఖరి కోరిక ఏందంటారు, నీ ఉరి ఎందుకు తీస్తున్నామో కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల కేసు నడుస్తుంది. కానీ 35 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, సిద్ధాంతాన్ని నమ్ముకొని బతుకుతున్న నేను, ఇంకో పార్టీ దిక్కు చూడని నేను, ఈరోజు మమ్మల్ని గోష్ఠప్పుడు ఒక రీజన్ చెప్పాలి. నీకంటే మంచోడు ఉన్నాడు, నీకంటే సమర్థవంతుడు ఉన్నాడు, నీకంటే డబ్బున్నోడు ఉన్నాడు, నీకంటే మునగాడు ఉన్నాడు, నువ్వైతే గెలువవు, ఆయన అయితే గెలుస్తా, నాకు రీజన్ చెప్పాలి కదా. ఆ రీజన్ నేను అడుగుతున్నా. నాకు తెలిసింది ఎందుకు ఇవ్వలేదు, మీకు తెలిసిన రీజన్ నాకు చెప్పమని చెప్పేసి ఈరోజు గాంధీ భవన్. అంటే మరి అధిష్టానం అయితే గెలుపు గుర్రాలకు ఇచ్చాము అని అంటున్నారు కదా, రీజన్ అదే అన్నట్టుగా చెప్తున్నారు, మరి ఏమంటారు? అమ్మా, ఈరోజు కోదండరామ్ అనేటువంటి నిన్న పోయి మాట్లాడాడు. కోదండరామ్ అనేటువంటి ఏ ఉద్యమం చేసిండమ్మా? రైతులు చచ్చిపోతే 6121 మంది రైతులు చచ్చిపోయింది ఇవాళ దాకా. అక్కడ పోయి మాట్లాడిండా? ఈరోజు కమ్యూనిస్టులు నిన్నాడు దాకా కేసీఆర్ సంకన hakinడ్రు. ఈరోజు మళ్ళీ వాళ్ళు వచ్చి గాంధీ భవన్ వాళ్ళకి సీట్లు ఎందుకు ఇవ్వాలమ్మా? ఈరోజు చెన్నూరులో లేరా మా వాళ్ళు? యూత్ కాంగ్రెస్ NSU వెళ్ళారా? వాళ్ళకి 2 అధ్యక్షులు ఫస్ట్ టైం టికెట్లు కోత పెట్టిండ్రు. ఎందుకు పెట్టిందమ్మా వాళ్ళకి టికెట్లు కోత? ఈరోజు మేము ఒంటెద్దు పోగడపోయే ప్రయత్నం చేస్తాము. ఇది ప్రపంచ దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీకి ఒక అధ్యక్షుడు అయినప్పుడు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఉద్యమం చేసేటోళ్ళను, కొట్లాడేటోళ్ళను పిలిచి ఒక్కరోజు కూడా పిలిపించి మాట్లాడలేనా? ఒక్కరోజు నా PCC మెంబర్ ఊడబీకిండు, AICC మెంబర్ ఊడబీకిండు, PCC ప్రధాన కార్యదర్శి ఉండే నేను మాజీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్గా పనిచేసిన. ఈయన ఒక్కరోజు పిలిచి మా సేవలు గుర్తి ఒక్కరోజు పిలిచి మాట్లాడాడు.
అంటే నువ్వు ఎవరిని కేవలం కల్వకుంట్లతోనే కొట్లాట చేస్తున్నందుకే నువ్వు పక్కన పెట్టావు. కల్వకుంట్ల కుటుంబంతోనే ఫైటింగ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు యావరేజ్ లీడర్ అన్నావు. కాబట్టి నాకు రీజన్ చెప్పాలి. నా రీజన్స్ నేను చెప్తా. నాకు తెలిసిన రీజన్ నేను పక్కా చెప్తా. నాకు రీజన్ చెప్పేంత వరకు దీక్ష అనేది కొనసాగు. అంటే మిమ్మల్ని యావరేజ్ లీడర్ అని అన్నా సరే మీరు చాలా సేవ చేశారు కదా సార్. అంటే అది కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో చేశారా? అసలు ఎందుకు అని ఉంటారు? కాంగ్రెస్ పార్టీ అమ్మా, కాంగ్రెస్ పార్టీ మాకు అసలు అనుబంధం ఉంది. ఈరోజు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళని కోస్తున్నారు. ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడైతే రేపు నా పేరు ముఖ్యమంత్రిలో నా పేరు చెప్తాడో చెప్పడో, కాబట్టి వేరే పార్టీలకు వెళ్ళి తీసుకొని వస్తే నా పేరు చెప్తాడు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు, సభ్యత్వం లేని వాళ్ళకు, సిద్ధాంతాలు లేని వాళ్ళకు, నిన్న దాకా రాహుల్ గాంధీ సోనియా గాంధీ తిట్టిన వాళ్ళకు ఈరోజు టికెట్లు ఇవ్వడానికి మెయిన్ కారణం అది. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మీరు అధిష్టానాన్ని ఏం కోరుకుంటున్నారు? ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలేంది అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి, తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బతికిస్తున్నది రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కాదు. అది స్పష్టంగా చెప్తున్న లీడర్షిప్ కు. ఈ రోజు అది బతికింది కేవలం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత, కర్ణాటక ఎన్నికల తర్వాత అందరు ప్రజలందరూ కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిపియడానికి నెత్తి మీద ఎత్తుకున్నారు. నీ చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లకు రావద్దనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందో ఏమనే డౌట్తో ఈ రోజునే గాంధీ భవన్కి వచ్చిన. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా గెలిపియమంటారు. రేవంత్ రెడ్డి గెలవాలని ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డికి కూడా కోడంగల్లో కూడా ఆయనకు ఓటు వేయాలి, ఆయన గెలిపియాలని చెప్పేసి మేము చేయకూడదు కేపీని ప్రయత్నం చేస్తాం. కానీ నీవు చేసే అక్రమాల పైన, నీవు చేసే ఫ్యూడలిస్టు విధానాల పైన మేము ఖచ్చితంగా రివర్స్ అవుతాం. చివరిగా ఒక్కటి చెప్పండి, మీరు అంటే కల్వకుంట్ల కవితపై కేసులు వేయడం వల్ల మీకు టికెట్ రాలేదు అని మీరు గట్టి నమ్మకంతో ఉన్నారా? అదే కారణమా? 1000% అదే. నా ముందుకెళ్ళా తెలుసు. అలా 5 స్క్రీనింగ్ మెంబర్స్, 4 ఫోన్లు పోయినాయి నా టికెట్ పోయడానికి. 4 ఎవరెవరో కూడా తెలుసు. అందుకని నేను రీజన్స్ అడుగుతున్నా, వాళ్ళు చెప్తారని నేను చెప్పాలి. నానే కాడికి వస్తున్నా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.